నమస్కారం. జనరల్‌గా నేను ఏ స్టేజ్ ఎక్కినా సరే, ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే ముందుగా ఆడియన్స్‌కి, మీడియా వాళ్ళందరికీ థాంక్స్ చెప్తాను. బట్ ఈరోజు ఇట్స్ డిఫరెంట్. నేను ఈ ప్రొడ్యూసర్‌కి థాంక్స్ చెప్తాను. ఇలాంటి ఒక సినిమా అన్నది అసలు మామూలు విషయం కాదు. తెలుగు సినిమాలోనే మీరు ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక డేరింగ్ స్టెప్ ఎప్పుడు చూసి ఉండరు. చెప్తున్నాను నేను. అండ్ అట్లాంటి ఒక సబ్జెక్ట్ ప్రవీణ్ తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఎంబ్రేస్ చేసుకొని ఈ 3 ఇయర్స్, 4 ఇయర్స్ దానికోసం పని చేసి, నమ్మి అంటే మేమెలా ప్రమోట్ చేశామని మాకు తెలుసు. మా కేపబిలిటీస్ బెస్ట్ రేంజ్‌లో మేము ప్రమోట్ చేశాము. ఈ సినిమాకి కావాల్సిందా అన్నీ తీసుకొచ్చి ఈ సినిమాని ఇలా అసెంబుల్ చేశారు విజయ్ గారు. సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ అన్నది నాలాంటి యాక్టర్స్‌కి ఆక్సిజన్ అన్నమాట. అంటే దీస్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హ్యాస్ టు బి దేర్ ఇన్ ద ఇండస్ట్రీ టు మేక్ ప్రౌడ్ ఫిల్మ్స్ లైక్ 'పరదా'. అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇది నా కెరియర్‌లో నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అని. ఇప్పుడు కూడా ఈ సెకండ్ కూడా అదే చెప్తున్నాను. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ బి. అండ్ ఈ సినిమా ఇస్ లైక్ వైన్ అన్నమాట. అది ఎన్ని ఇయర్స్ లైక్ వెళ్తుందో అంత బాగుంటది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ రివ్యూస్ లో చెప్పినట్టు అనుపమాస్ కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని రాస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అక్నాలజింగ్ దట్. అండ్ ఇంకా ప్రవీణ్కి ఒకటి చెప్పాలి. ప్రవీణ్ అసలు మనం తప్పేమీ చేయలేదు. ఎందుకు తప్పని అంటున్నారు? ఇప్పుడు ఒక షాప్కి వెళ్తే అందరూ ఒకే సేమ్ సారీ కొంటారా? లేరు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉంటుంది. ఈ సినిమా నచ్చిన వాళ్ళు, చాలా దీన్ని గురించి మంచిగా రాసిన వాళ్ళు, దే ఆర్ ద పీపుల్ హూ కెన్ ఎంపథైజ్ టు దిస్ కంటెంట్. అందరికీ లైఫ్ లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటది. అందరికీ కనెక్ట్ అయ్యే ఇమోషన్స్ వేరేలా ఉంటది. కొంతమందికి కమర్షియల్ సినిమా అంటే వెళ్ళి ఎంజాయ్ చేయడం తప్ప వేరే ఏమి వాళ్ళకి ఉండదు ఐడియా. అది తప్పు చెప్పలేము. బికాజ్ వాళ్ళు సంపాదిస్తున్నారు. ఆ చిన్న డబ్బులతో వాట్ ఎవర్ దే కెన్ అఫోర్డ్, ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి. కొంతమంది సినిమా వాల్యూ చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తారు. అట్లా చాలా ఒక ఫ్రెష్, అందరూ రివ్యూస్ లో ఫ్రెష్ అని రాస్తున్నారు. కొంతమంది ఫ్రెష్ కంటెంట్ అని రాస్తున్నారు, కొంతమంది ఫ్రెష్ అటెంప్ట్ కానీ ఏదేదో ప్రాబ్లం ఉందని రాస్తున్నారు. ఎప్పుడూ సినిమాలోనే కాదు, మన లైఫ్ లో ఏమైనా సరే ఒక స్టీరియో టైప్ ని బ్రేక్ చేయాలంటే, ఒక కొత్తగా ఏమైనా చేసామంటే దానికి ఇలాగే వస్తుంది మిక్స్డ్ ఒపీనియన్. ఎప్పుడు అందరు యాక్సెప్ట్ చేయరు. సో ఇది ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఫస్ట్ కైండ్ ఆఫ్ సినిమా అనమాట. అండ్ దాన్ని చాలా మందికి అప్రిషియేట్ చేస్తున్నారు. చెప్పినట్టు చాలా నేషనల్ మీడియా సినిమా గురించి మంచిగా తెలిసిన వాళ్ళు చాలా బాగా రాశారు. అండ్ కొంతమందికి సినిమా నచ్చలేదు. అది దానికి దెర్ ఆర్ రీజన్స్. అండ్ అది ఇష్టం అవ్వకపోవడం అన్నది మా తప్పు కాదు. అది దట్స్ నాట్ అ ఫిల్మ్ మేకర్స్ మిస్టేక్, బట్ ఇట్ ఇస్ అ చాయిస్. మన ఐడియాలజీ పర్స్పెక్టివ్ లో ఉన్న డిఫరెన్స్ బట్టి అలా ఉంటుంది. అది ఎంత మంచి సినిమా అయినా దానికి ఉంటుంది. అండ్ వీ టేక్ ఇట్, వీ అండర్స్టాండ్ అది ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ డిసగ్రిమెంట్స్ కి రీజన్స్ ఉంటాయి, వీ అండర్స్టాండ్ ఇట్. బట్ ఆయన చెప్పినట్టు కొన్ని ప్లేసెస్ లో సినిమా రివ్యూ రాయడం ఒకటి, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే సినిమా ఆ ప్లాట్ రాసి దాని గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. ఒక్క లైన్ లో చాలా తప్పుగా సినిమా గురించి ఆ కాన్సెప్ట్ ని కిల్ చేసేటట్టు రాయడం వేరు. సో అలా నేను మల్టిపుల్ ప్లేసెస్ లో చూసాను. అది చేయకండి. అంటే అది జెన్యున్ గా సినిమా ఇప్పుడు థియేటర్ లో చాలా మంది వచ్చి చూస్తున్నారు. అండ్ అయినా అది చాలా కష్టం. నేను ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని చెప్తే అది చాలా కష్టం. అది ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమాలో 1000 మిస్టేక్స్ ఉన్నా పట్టించుకోరు. వాళ్ళకి నవ్వుతే చాలు అలా అంతే. ఇది ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కదా. సో అది క్రిటికల్లీ అక్లెయిమ్డ్ అవ్వాలి కదా, అది పర్ఫెక్ట్ ఉండాలి కదా అని దాన్ని డైరెక్టర్ గారు చెప్పినట్టు మాగ్నిఫైయింగ్ గ్లాస్ తో చూస్తారు. అండ్ అది తప్పని చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ అప్రిషియేట్ ది ఎఫర్ట్ దట్ వి పుట్ ఇన్ టు మేక్ సంథింగ్ న్యూ. ప్రతిరోజు సేమ్ సినిమా, సేమ్ స్టోరీ ఇవ్వకుండా ఏదో ఒకటి డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాం కదా అన్న కన్సిడరేషన్ మాత్రం ఇవ్వండి. దట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ సినిమాస్ లైక్ దిస్ టు కమ్. నాకు తెలుసు ఇప్పుడు చాలా మంది సినిమా థియేటర్ లో చూస్తారు, చాలా మంది కొంతమంది మనకి తెలియదు. దట్ డిపెండ్స్ ఆన్ హౌ ద వర్డ్ ఇస్ స్ప్రెడ్. కానీ ఇంకా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది కదా, నాకు తెలుసు, ఐ నో, వీ నో దట్ ద అప్లాస్ అండ్ అప్రిసియేషన్ దట్స్ గోనా గెట్. అండ్ అది సరిపోదు. అంటే ఒక సినిమా ఇలా చేసినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి. అండ్ ప్రాబబుల్లీ ఎంకరేజ్ చేయడం ఇష్టం లేదేమో, ఇలాంటి కాంటెంట్ రాకూడదని అనుకుంటున్నారేమో తెలియదు. కుదిరితే మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఇట్ ఈస్ అ
లైక్ ఒక వర్ది ఫిల్మ్ గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ప్రవీణ్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈయన చాలా చాలా జెన్యున్ గా ఒక సినిమా తీశారు. అండ్ చెప్పినట్టు మనం ఏం తప్పు చేయలేదు. మనం ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ సినిమా చూపించాము. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అండ్ ఐ రియలీ నో, లైక్ పర్సనల్ గా మనకి వచ్చిన రివ్యూస్ కావచ్చు, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కావచ్చు, చాలా 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 బాగుంది. అండ్ లైక్ సైడ్ ఒక సినిమాకి పెద్ద అప్రిసియేషన్ అంటే ఏంటంటే పీపుల్ కమింగ్ అండ్ టెల్లింగ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. దట్ రేర్లీ హ్యాపెన్స్. మీరు ఈ సినిమాలో చాలా హిట్ సినిమాలు ఉంటాయండి, కానీ ఒక సినిమాలో చాలా సీన్స్ బాగుంది, వీళ్ళందరి క్యారెక్టరైజేషన్ బాగుంది, ఒకటి సీన్ గురించి చెప్తున్నారు. మీరు సినిమా చూసి బయటికి వచ్చాక మీకు ఆ సినిమాలో ప్రతి సీన్ గుర్తుంటుంది. అది ఎన్ని సినిమాలు జరుగుతుంది. దట్స్ వై ఐ బిన్ కాలింగ్ ఇట్ అ స్పెషల్ సినిమా. లైక్ ఐ సెడ్, this movie will age like a wine, and this movie is going to be relevant for years and years. And Rag, thank you so much for being a part of this film. And Darshana, Sankita ma'am, and every single person in my team worked for Subbu Parda genuinely. మన అందరికి, we all of us can be proud of this film that we have made. This is gonna be a cinema that I will be proud forever, and my most favorite film ever. అండ్ లాస్ట్ గా ఆడియన్స్ లో చాలా మంది నెగటివ్ రివ్యూస్ అవన్నీ పట్టించుకోకుండా ఏ సినిమా ఏదో డిఫరెంట్ గా ఉంది అని చెప్పి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాన్ని జెన్యున్ గా ట్విట్టర్ లో కానీ ఎక్కడ అంటే అక్కడ లైక్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ చాలా మంచి రివ్యూస్ రాశారు చాలా మంది రివ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. ప్లీజ్ డూ ఎంకరేజ్ సినిమాస్ లైక్ దిస్. అండ్ ఐ హోప్ ఇంకా ఎవరైనా సినిమా చూడాలి, మంచి సినిమాని ఎంకరేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే దయచేసి సినిమాలు చూడండి, చూసి మీ ఒపీనియన్ చెప్పండి. నాట్ ఆన్ లైక్ బయస్డ్ ఒపీనియన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Thank you, Anupama garu. Thank you so much for doing Subbu role and fabulous acting, Vidhi.